పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీలో పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు పాల్గొన్నారు। అనంతరం ఆయన మాట్లాడారు। మిత్రులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులారా, గత 5 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో మనం ఎన్నడూ ఇంతకు ముందు ఊహించినటువంటి విధంగా వెనకబోతున్నటువంటి వ్యక్తులంతా కూడా ఈ ర్యాలీ వాహనానికి వెనకబోతున్న వ్యక్తులంతా కూడా ముందుకు రండి। దయచేసి అందరూ కూడా ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి ముందుకు రావాల్సిన తెలియజేస్తా ఉన్నాం। ఈ సందర్భంగా దయచేసి అందరూ కూడా ఆంజనేయ స్వామి విగ్రహానికి ముందున డీజే కొంచెం ముందుకు పంపించండి। డీజే కొంచెం ముందుకు పంపించి డీజే సౌండ్ ఎక్కిస్తుంది ఆఫ్ చేయడం అవసరం అయితే అందరూ కూడా మనం సాధిస్తాం। దయచేసి అందరూ ముందుకు రండి। ఆంజనేయ స్వామి విగ్రహానికి ముందు వేసిన శాసనసభ్యులు ఓకేనా? 12,000 రావాలి మండలం। వాళ్ళు చెప్పేది ఏంటంటే అమరావతి మండలం మాకు వస్తుంది, అచ్చంపేట మండలం తగ్గిస్తున్నాము అని చెబుతా ఉన్నారు। లాస్ట్ టైం నేను మీ అందరికీ చెప్పాను, నాయకులందరికీ ఈ బూత్ లో ఇంత వస్తుంది, ఈ మండలం ఇంత వస్తుంది। అమరావతి మండలం కూడా నేను 1,700 వస్తుందని చెప్పాను, 1,700 వస్తుంది। ఇప్పుడు అమరావతి మండలం కూడా 1000 మెజార్టీ వస్తుంది, 1000 మెజార్టీ వస్తుంది। పెదకూరపాడు 3,000 వస్తుంది, అచ్చంపేట 12,000 వస్తుంది, తెల్లకొండ 5,000 వస్తుంది, కోసూరు 5,000 వస్తుంది। ఇది రాసుకోండి, కావాలంటే ఇది రాసుకోండి। పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు। జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నవరత్నాలు చెప్పాడు, అవి అమలు చేసి మరి ఈ రోజున ఈ నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసి మనం ఈ రోజు ఓటు అడగడానికి రావడం జరిగింది। మీకు దమ్ముంటే 2014 నుంచి 2019 మట్టికి చేసిన పరిపాలన బాగుంది అని మీరు ఓటు అడగండి, మీకు దమ్ముంటే। మాకు దమ్ముంది కాబట్టి 2019 నుంచి 24 మట్టికి చేసిన సంక్షేమం అభివృద్ధి మీదే మాకు ఓటు వేయండి అని చెప్పి మేము తప్పుగా అడుగుతున్నాం। జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు విన్నారా మీరు? అక్కడ ఏం మాట్లాడుతున్నాడు విన్నారా? మా ప్రభుత్వం వస్తుంది, అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు వేపిస్తాడంట అతను, ఆల్రెడీ వేసిన రోడ్డు। ఎవడో పక్కన ఒక స్లిప్ రాసిస్తే ఆ స్లిప్ చదువుతున్నాడు। మరి ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటో, ఎమ్మెల్యే ఎవరు తెలుసుకోకుండా ఒక స్లిప్ ఒక బచ్చాగడు రాసిస్తే ఆ స్లిప్ చదువుతా ఉన్నాడు। చేయండి। మరి అలాగే ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే మరి కృష్ణారం మీద పిచ్చి చేసుకొస్తే, మాదిపాడు దగ్గర తీసుకొస్తే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది। మీ అందరి కోరిక, మీ చిరకాల కోరిక అది। మరి ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే ఆ పిచ్చి కనుక వస్తే మీకు హైదరాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి వచ్చే ట్రాఫిక్ మొత్తం కూడా ఇటు డైవర్ట్ అయిపోయింది। ఈ నియోజకవర్గంలో మరి కన్నా లక్ష్మణ్ గారు 20 సంవత్సరాలు మినిస్టర్ గా, ఎమ్మెల్యేగా ఉన్నాడు। మరి అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు ఎవరు వేయలేకపోయారు। కొమ్మలపాటి శ్రీధర్ గారు 10 సంవత్సరాలు చేశాడు, ఆయన కూడా వేయలేకపోయాడు। మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను
కోసం సీఎం గారిని మీరు నమ్ముతారో లేదో దాదాపు ఒక 9 సార్లు ఆయన డైరెక్ట్ గా ఈ రోడ్డు కోసం తెలుసుకుంటారు.